మీ ప్రాంతాల్లో ఇతరులు కూడా తెలియపరిచి ప్రార్థించమని కోరండి. ఏమైతే ప్రభు ఆరంభించాడో ఈ మంచి కార్యం కొనసాగించబడినట్లుగా మీరు సహకరించాలి, ప్రార్థించాలని మీకు మనవి చేస్తున్నాం. తర్వాత చివరి ప్రార్థన, ఆశీర్వాద ప్రార్థన అయిన తర్వాత హెబ్రోన్కు మీరు వెళితే అక్కడ ఒక చిన్న గిఫ్ట్ మీకు ఇవ్వబడుతుంది. సేవకులకు మాత్రం ఇవ్వబడుతుంది. కానీ దయచేసి గమనించి ఇది అయిపోగానే నెమ్మదిగా హెబ్రోన్కి మీరు వెళ్ళాలి. సేవకులు మాత్రమే వెళ్ళండి. అక్కడ ఆల్రెడీ మీ రాయడం జరిగింది, అవి మీకు ఇవ్వబడతాయి. దయచేసి ఇంతకుముందు అన్న చెప్పినట్టు దీంట్లో పోలీస్ ప్రయోగము ఎక్కడ లేదు. పోలీస్ అన్న మాటనే లేదు, గుర్తుపెట్టుకోండి. దయచేసి ఏదైనా ఉంటే తప్పు ప్రచారం. మేము హెబ్రోన్కి వచ్చాం ప్రార్థన చేయడానికి, ఆయన మీద అటాక్ అయింది, పోలీసులు అంటున్నారండి. మాకు చాలా మంది పోలీసుల చుట్టూ మాకు సంబంధం లేదు. దేవుడు ఓపెన్ చేశాడు. దీన్ని ఎవరు వాడుకున్నారు అంటే మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని వాడుకున్నాడు. ఆయన క్షేమం కొరకు ప్రార్థన చేయండి. ఆయన మనకు ఒక పనిముట్టు, ఎప్పుడు క్షేమం కొరకు పనిముట్టుగా వాడబడ్డాడు. మనము చాలా న్యూ టెస్ట్మెంట్లో యేసు దగ్గర ఈ అధికారి దేవుని మహిమ కొరకు వాడబడ్డాడు. ఈ హెబ్రోను బాగుండాలని ఆయన కోరుకున్నాడు. కాబట్టి ఆయన కొరకు మనం ప్రత్యేకంగా ప్రార్థన చేయాలని, మంచిగా గవర్నమెంట్ నడవాలి, ప్రజలందరికీ మేలు జరగాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కొరకు ప్రార్థన చేయండి. పోలీసు మనకు ఎక్కడ కూడా సపోర్టు చేయలేదు, నాకు సంబంధం లేదు. మనకు లోపలికి దెబ్బలు కొట్టారు, డోర్సో పైన పని అయింది. దయచేసి గుర్తుపెట్టు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక ప్రార్థన చేయండి. తర్వాత మీకందరికీ మనవి చేస్తున్నాము, మేము కలిసి ప్రార్థన చేసి తీర్మానం చేశాము. ఈ సంవత్సరం భారతదేశంలో కాదు, ప్రపంచమందరికీ ఒకే ఒక మోటో కార్డు ఉంటుంది. అది మరొక మోటో కార్డు ఏముండదు ఇక. అది దయచేసి తప్పకుండా మీరు గుర్తుంచుకోవాలి. తర్వాత మోటో ప్రామిసెస్ కోసం మీరు ప్రార్థన చేయండి. మేము ప్రార్థన చేసి తీర్మానిస్తాము. కాబట్టి వేరే ప్రయత్నాలు మీరేం చేయొద్దని మీకు మనవి చేస్తుంటున్నాము. తర్వాత మేము అందరితో కలిసి పనిచేయాలని కోరుతున్నాం. అందరితోనూ ఇంతకాలం ఎడవెడంగా ఎవరుతున్నాం వాళ్ళతో కూడా కలిసి పనిచేయాలని కోరుతున్నాం. అంటే చెప్తూ వచ్చారు పీటర్ గారు, ఏదో జనరల్ బాడీని గవర్నింగ్ బాడీని ఒక పెట్టుకున్నారు, అదేం చెల్లదు. అది నేను ఇంకో మాట చెప్పచ్చేమో, ఏంటంటే దాని గురించి డీప్గా విచారిస్తే స్టాంప్స్ రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ వారు ఒక ఉత్తర్వులు ఇచ్చారు. వారు డైరెక్ట్గా మీరు దీని మీద ఎవరైతే ఇలా అంటున్నారో వారి మీద ఉదయకాలం నుంచి ఇప్పటి వరకు దైవజనుల యొక్క ఆల్ ఇండియా గాడ్ సర్వెంట్ మీటింగ్కు కుదేనన్న, సుబ్బారెడ్డి అన్న గారు, ఎస్ఎస్ పీటర్ గారు, చాలా మంది దైవజనులందరూ. సమయం లేదు కాబట్టి ఎక్కువ మాట్లాడలేకుండా కొన్ని విషయాల్లో ముగించుకుందాం. ఈ సందర్భంగా దేవుడు చేసిన కార్యాన్ని మనం ఆల్ ఇండియా లెవెల్లో దైవ సేవకులతో కూడా పాలు పంచుకుందామని ఈరోజు దైవ సేవల యొక్క మీటింగ్ని ఏర్పాటు చేయడం మనకందరికీ సంతోషకరంగా. ఇంతకుముందు అన్న చెప్పాడు కదా, ఇక్కడ ప్రైజ్లా చాలా రోజుల తర్వాత హెబ్రోన్లో అందరు కలిసి ఆనందించుకుంటున్నాం. ప్రైజ్లా చెప్పుకునే అవకాశం, దేవుని గణపరిచే పరిస్థితి ఏర్పడ్డ ఈ పరిస్థితిని బట్టి ఎన్నో అడ్డంకులు వచ్చాయి. ఈ మీటింగ్ పెట్టకూడదు, రావద్దు, పోవద్దని వాట్సాప్లలో చాలా మెసేజ్లు పెట్టారు. కానీ దేవుని కార్యాన్ని ఎవ్వరు కూడా ఆపలేదు. ఏ మనిషి కూడా తనకు రావాల్సిన ఘనతను ఇతరులకు కోనిచ్చే దేవుడు కాదు. కాబట్టి సైతాను ఎక్కడ దేవుడు ఉంటే దేవునితో కూడా సైతాను ఉన్నది, విశ్వాసులు ఉంటే విశ్వాసులు బట్టి కూడా సైతాను ఉంటుంది. దాని పని తాను చేసుకుంటూ పోతుంది.
దేవుడు ఈరోజు ఈ మీటింగు దైవ సేవకుల యొక్క కూడిక, ఇది దేవుని సంకల్పమే తప్ప మానవుల ఏర్పాటు కానే కాదని చెప్పేసి మనవి చేస్తున్నాను. ముఖ్యంగా చాలామంది వాట్సాప్లల్లో అక్కడిక్కడ పెడతా ఉన్నారు, మేము ఇచ్చేసాము వచ్చేసాము అని చెప్పేసి. కానీ దయచేసి గుర్తుపెట్టుకోండి, ఇది దైవజనులు కన్నీటి యొక్క ప్రార్థన. ప్రపంచంలో ఉన్న హెబ్రోనుకు సంబంధించిన విశ్వాసుల యొక్క ప్రార్థన దేవుడు కనికరం గురించి మొర ఆలకించి మన పక్షాన దేవుడు తండ్రిని విజ్ఞప్తి చేసుకొని ఈరోజు తను చేసిన కార్యమే ఈరోజు యొక్క కలియక అని చెప్పేసి మనం చేస్తున్నాం. దయచేసి గుర్తు పెట్టుకోండి, ఇది ఎవ్వరో చేసిందని అనకూడదు. ఇంకోసారి వాళ్ళ పేరు కూడా అది మనుషులే, మనలాగా మనుషులే కాబట్టి ఏ పేరు కూడా ఉచ్చారణ చెయ్యకూడదని చెప్పేసి మీ అందరూ మళ్ళీ పదే కోరుకుంటున్నాను. అది మీరు కూడా చెప్పద్దు. ఎవరికి చెప్పినా హెబ్రోనులో సమాధానం అన్న మాట ఇంతకుముందు కురేనన్న చెప్పాడు కదా, సమాధానం అనే మాటకు ఇది దేవుడు చేసిన ఏర్పాటు, ఇది దేవుని యొక్క దినం ఇది. కాబట్టి దాంట్లో మీరందరూ చాలా ప్రాంతం నుంచి చాలా కష్టపడి ఎన్నో ఇబ్బందులు, కొంతమందికి మిమ్మల్ని కూడా పోవాలని, కొంత పోవద్దని, లేకపోతే ఇట్లా ఉంటాయని మీ ఇబ్బందులు మీ చర్చస్లో ఉన్నాయి. కానీ మీరు దేవుడు ఏర్పరచుకున్నాడు, మీ హృదయాలు మార్చాడు, మీరు వచ్చారు. అది దేవుని చిత్తమే తప్ప మనుషుల ఆలోచన కాదు. దీన్ని దృష్టిలో పెట్టుకొని రాబో దినాల్లో సంఘం ఎలా ఉంటుంది? అపోస్తలుడు పౌలు ఏమంటాడు, నేను యేసు ప్రభువును పోలి నడుచుకున్నట్టు నేను కూడా నడుచుకున్నాను. ఇప్పుడు మనం ఎవరిని పోలి నడుచుకోవాలి? యేసు ప్రభు చెప్పినట్టు భక్సింగనకి ఏదైతే దర్శనం ఇచ్చిండో ఆ దర్శనము ప్రకారమే తూచా తప్పక జరగవలసిన పరిస్థితులు, ఒక చున్నైనను ఒక పొల్లైనను భక్సింగన చేసిన ఏదైతే ఏర్పాటు చేసిండో అది నుంచి పక్కకు పోయే ప్రసక్తే లేదని మీతో మనవి చేస్తున్నాను. చాలా వలంతులు వస్తున్నాయి, మేము ఎట్లా అట్లన్నాయి. ఇంతకుముందు ఏవైతే చెప్పిందో గతం గతించినాయి, సమస్తము కొత్తవేను. ఈ రోజు నుంచి ఏమైతే జరుగుతుందో, ఇక్కడ ఉన్న దైవ సేవకులు ఉన్నారు, చాలా మంది ఉన్నారు, వీరంతా ఒక రిక్వెస్ట్ చేస్తున్నాను, ఎవరిని పోలి నడుచుకున్నారు? దేవుని చూసి పౌలు నడుచుకున్నాడు, దేవుని చూసి భక్తిగా నడుచుకున్నాడు. ఈరోజు సంఘాలు బాగుపడాలి, హెబ్రోను యొక్క పరిచయం ముందు పోవాలంటే ఇక్కడ ఉన్న నాయకులు, హెబ్రోనులో ఉన్న నాయకులు ముందు మీ సమాధానాన్ని మీరు కనపరిచినప్పుడే ప్రతి సంఘంలో సమాధానం వస్తుంది. ప్రతి సంఘంలో సమాధానం అంటే మీరు మాదిరిగా మీ క్రియల వల్ల కనిపించాలి, మాటల వల్ల కాదు, ఇంకో వాళ్ళు కానీ మీ క్రియల వల్ల. మేమంతా ఒకటిగా ఉన్నాం, హెబ్రోను పరిచర్య కొరకు ఉన్నాం. ఈ లోకంలో కొన్ని చట్టాలు ఇంతకుముందు సోదరులు చెప్పినట్టు అవి గవర్నమెంట్ లెక్కలే, గవర్నమెంట్ పని లెక్కలు చెప్తారు. కానీ పరిచర్య దేవుని పరిచర్య, సావాసం దేవుంది, అదే జరగాలి. కాబట్టి ఈ రోజు నుంచి ఇక్కడ ఉన్న వాళ్ళు దయచేసి మీకు ఏవైతే కేసులు వేసిండ్రో, పాపము ఎంతో మంది కష్టపడ్డారు, కూలి నాలి చేసి పని చేసుకునే వాళ్ళు ఉన్నారు, రిక్షా వాళ్ళు దొక్కున్నారు, వాళ్ళు తీసుకొచ్చిన వాటిని మిస్యూజ్ చేసి కోర్టు చుట్టూ ఇంకా వేరే ఖర్చులు పెట్టారు. అసలుగా దేవుని పైసలు దేవునికే ఖర్చు పెట్టాలి. కేసెస్ అన్ని విత్డ్రా చేసుకోవాలి ఇరుపక్షాల వాళ్ళు. ఎవరైతే వాళ్ళు చేసుకోకపోతే మాట్లాడే పరిస్థితి ఉండదు. మేము వచ్చి మాట్లాడతాం, కేసులు కొట్టాడమే, కేసులు అంటే నడవదు. దయచేసి ఖచ్చితంగా కేసెస్ విత్డ్రా చేసుకోవాలి, దేవునికి సమర్పించుకోవాలి. దేవుడు ఎట్లా చెప్తే అట్లా ఉంటుంది. మీరు సమాధానం, మీరు ఏదైతే పద్ధతి ఉన్నారో కింది వాళ్ళు కూడా అదే పద్ధతి చర్చస్ నడుస్తాయని చెప్పేసి అడుగుతున్నాను. నేను పర్సనల్గా రిక్వెస్ట్ చేస్తున్నా, దైవజనులు ఉన్నారు కాబట్టి రాబోతున్న విత్ను 1-2 monthsలో కేసుని క్లోజ్ చేస్తే అంతా ప్రశాంతంగానే ఉంటుంది, ఇంకా వేరే దగ్గరికి పోవాల్సిన అవసరం లేదు. రెండోది మీ సంఘాన్ని ఇంతకుముందు అన్న చెప్పినట్టు మీ సంఘాలలో కూడా చాలా మంది మేము ఈ వర్గానికి
యేసుప్రభు ఉన్నప్పుడు కూడా చాలా వచ్చినాయి అవి. నేను అపోస్తుల వాళ్ళను, పేతురు వాళ్ళని, యేసుప్రభు వాళ్ళని చాలా విషయాలు చెప్పాను. ఇక నుంచి మేము ఏం లేదు, మేము ఎబ్రోను సావాసులమే మనమని చెప్పాలి, ఇంకో పేరు తీసుకురాకూడదు. ఏమన్నా భిన్నాభిప్రాయాలు ఉంటే మీరు కలవండి. ఇంకోటి గుర్తుపెట్టుకోండి, భగత్ సింగ్ అన్న సంఘాలను ఏ రీతిగానైతే ఏర్పాటు చేశాడో అదే పద్ధతి మీ యొక్క చర్చెస్ మీ ప్రాంతంలో పరిచయం జరుగుతున్నాయో అవి ఖచ్చితంగా అటానమీ, ఎవరి ఆయాసం ఇక్కడికి వెళ్ళి కూడా ఏం ఆర్డర్స్ ఉంటాయి. భగత్ సింగ్ అని ఏదైతే చెప్పిండో మీ పరిచయం మీదే, మీ సంఘం మీదే, మీ పరిస్థితి మీ అన్ని మీరు చూసుకోవాల్సిన బాధ్యత మీదే తప్ప మీ మీద ఎవరు అది ఉండరు. మీకేమైనా నచ్చినప్పుడు పెద్దలు ఉన్నారు, ఎప్పుడైనా వచ్చి మిమ్మల్ని సమాధాన పడడానికి, మీ సంఘానికి ఇది మేలుకరంగా ఏముంటే అవి చెప్తారు తప్ప మాకు వీళ్ళు చెప్పాలని కాదు. భగత్ సింగ్ అని ఏం చెప్పిందంటే లోకల్ సంఘాలు వాళ్ళ పరిచర్య అక్కడ ఉన్న పరిస్థితిని బట్టి వాళ్ళ వాతావరణం చూసుకొని సంఘ పరిచర్య, సువార్త, సంఘం అభివృద్ధి కొరకు మీ పరిచర్యలు చేసుకోండి. ఇక నుంచి మొన్ననే రీసెంట్గా ఒక లెటర్ ఇంటికే పెద్దలు పంపడం జరిగింది. ట్రస్ట్, సొసైటీ, ఇంకోటి ఇవన్నీ కాకుండా మీరు ఇవన్నీ మాట్లాడకూడదు, ఎవ్వరు కూడా ఉచ్చారణ కూడా చేయొద్దు. భగత్ సింగ్ అన్న ఏదైతే చెప్పిండో దాని గురించే మీరు కట్టుబడి ఉండాలని చెప్పేసి కోరుతున్నాం. దాని అంటే మేము కూడా అడుగులేస్తాం. ఇక్కడ ఉన్న వాళ్ళకు, మన దైవజనులు వాళ్ళ పరిచర్యకు మేము తోడ్పాటు ఉంటాం తప్ప మేము ఇక్కడ రాజకీయం చేయడానికి రాలేదు, లేదు పెత్తనం చేయడానికి రాలేదు. మేము కూడా మీకు సేవ చేయడమే మా పని. దైవజన పరిచర్య సంఘ క్షేమం కొరకే ఉన్నాం తప్ప ఇక్కడ ఏదో అది అని చెప్పేసి ఉండడానికి లేదు. అసలు పరిస్థితులు రావని, ముఖ్యంగా దైవ సేవకులు ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయం ప్రకారము మీరు కూడా ప్రార్థన చేయండి. ఈ రోజు ఏదైతే జరిగిందో దయచేసి ఇది ఎప్పుడు కూడా మీ జిల్లాలలో మీ సంఘాల్లో ఇదే పరిస్థితి కలగాలని, ఈరోజు పరిచర్య దేవుడు చాలా విషయాలు మాట్లాడుతూ వచ్చాడు. అవి మీరు దయచేసి, నాకు దేవుడు మొట్టమొదటిసారి మాట్లాడినంటే నేనంటే నేను పని చేసిందని కాదు, దేవుడు కార్యం చేసిండు, నేను ఆయనను ఫాలో అయినా. అందరేమన్నా ఇట్లా చేసింది అంటారు, కానీ నేను చేసింది ఏమీ, నేను చేసిందంటే నన్ను దేవుడు ఇమ్మీడియట్లీ తీసేస్తాడు. అది మీరు కూడా ఆలోచించద్దు. దేవుడు చేసిన కార్యం. ఒకరోజు ఇక్కడి నుంచే దైవజనులు మాట్లాడుతూ, బ్రదర్ మాట్లాడుతూ ఒక వాక్యం చెప్పాడు. మోసనట ఐగుప్తులోని ధనం కన్నా, బంగారం కన్నా, రాజంతి కన్నా తన ప్రజల యొక్క దేవుడు నాతో ఆ రోజు మాట్లాడాడు. నేను కావచ్చు బయట పొలిటీషియన్ కావచ్చు, నేను 1975లో ఫస్ట్ యూత్ మీటింగ్కి వచ్చిన. అప్పటి నుంచి ఇప్పటిదాకా అదే ఎప్పుడు ఆండ కూర్చుంటా, ఆరాధన చేస్తా, పోతాను. ఏంటి దేవా నేను ఏం చేయాలంటే, నేను రాజకీయాల్లో ఇది ఉన్నానని చెప్పేసి అంటే అది ముఖ్యం, ఆయన కోరుకోలేదు. మళ్ళీ మాట్లాడాడు, కాకినాడ తీసుకెళ్ళాడు. నేను ఒక మీటింగ్లో మాట్లాడవలసింది, కానీ ఒక సేవకుడు మాట్లాడాడు. ఏం మాట్లాడాడు? అపోస్తుల కార్యం, దయచేసి నోట్ చేసుకోండి, తర్వాత నేను సమయం. అపోస్తుల కార్యం 5వ అధ్యాయము 6వ వచనంలో అననీయ గురించి మాట్లాడాడు. ఆడ కొంతమంది యువకులు చనిపోయిన వారిని తీసేసిండ్రు. అది తీసేయకపోతే సంఘం ఖరాబ్ అవుతుంది, ఆ ప్రాంతం కదా కంపు కొడుతుంది. కాబట్టి ఇమ్మీడియట్లీ ఆ డెడ్ బాడీని అది తీసేసిండ్రు. మీ సంఘాల్లో యువకులు ఉంటే ఇమ్మీడియట్లీ సంఘాన్ని సెట్ చేయమని చెప్పేసి నన్ను ఆ రోజు హెచ్చరిక చేసింది. ఆ పిలుపు నేను ఉన్నాను, అయినా కామునే ఉన్నాను. అది 1 year కింద మాట్లాడండి. నేను ఎబ్రోన్లో రోజు భారంగా ప్రార్థన చేస్తూ ఉన్నాను. ఒక సేవకుని ఆగస్టు 15th నాడు మీటింగ్ అవుతుంటే పోలీస్ స్టేషన్ తీసుకుపోయిండ్రు. ఒక దైవ సేవకు దేవుడు ఏర్పరచుకున్నాక సంఘంలో ఉంటే తప్పు చేస్తే సంఘం ఎబ్రోన్లో ఆఫీసులో పిలిచి చెప్పాలి. తీసుకుపోయి 4 గంటలు సేవకుని లోపల కూర్చుని పెడితే ఎంత బాగా. అదే ఇంతకుముందు అన్న చెప్పినట్టు పీటర్ అన్నను ఒక సేవకులు పోయేసి ప్రార్థన చేసుకున్నామంటే జైల్లో పెడితే ఎట్లా? సంఘానికి ఎందుకు అసలు దేవుడు ఉన్నాడు, ప్రార్థన చేసుకుంటామని వస్తే సేవకులను తీసుకుపోయి జైల్లో పెట్టిన రోజులు, టౌన్లో పెట్టిన రోజులు. ఒక విశ్వాసి లేచి మాట్లాడుతూ అంటే తీసుకుపోయి కొట్టడం, ఇది సంఘంలో జరుగుతున్న అరాచకం. కానీ దేవుడు, నేను ఒకసారి అదే మంత్లో ఆగస్టులో నేను ఎబ్రోన్లో సాయంత్రం వెళ్ళేసి ప్రార్థించినప్పుడు
దేవుడు స్పష్టంగా మాట్లాడాడు. అపొస్తలుల కార్యము 20వ అధ్యాయము 20వ వచనంలో మాట్లాడాడు. నా స్వరక్తం ఇచ్చిన సంఘం అన్నాడు. ఎవరి సంఘం ఇది? ఎబ్రోను సంఘం. నేను సొంతంగా సంపాదించిన సంఘం అని చెప్పిండు. అదే రీతిగా మళ్ళీ నేను దేవా నేను ఏం చేయాలన్నప్పుడు యోహాను సువార్త 21:15-16 మాట్లాడాడు కాయు అని చెప్పేసి. మళ్ళీ మాట్లాడాడు దేవా నేనేం చేయాలి అన్నప్పుడు హగ్గయి 2వ అధ్యాయము 4వ వచనంలో మాట్లాడాడు. మళ్ళీ నేను అడిగాను దేవా ఇది ఏంటి పరిస్థితిని మీరు ఏం చేయాలనుకుంటున్నారు, ఎంతోమంది సఫర్ అవుతున్నారు, ఎట్లా చేయాలి అని చెప్పేసి నేను చేసేది పని కాదు. కానీ కొంతమంది దైవజనులు ఒక్కొక్క రకంగా వాడుతున్నాడు. నేను దైవజనుడు కాదు, నేను లోకంలో ఉన్న వ్యక్తిని, పొలిటీషియన్ను, నేను విశ్వాసభక్తిగా కానీ నేను చేయలేమని చెప్పేసి అన్నప్పుడు ఓషియా చివరిగా మాట్లాడింది దేవుడు. 1వ అధ్యాయం 7వ వచనం దయచేసి చదవండి. మైకులో చదవాలి. హోషేయ 1వ అధ్యాయము. అయితే యూదావాయుడల జారిపడి విల్లు ఖడ్గము యుద్ధము గుర్రములు రౌతులు అని వాడి చేత కాక తమ దేవుడైన యెహోవా చేతనే వారిని రక్షించును. ఎవరు చేసిండి పని? అయ్యాలారా చెప్పాలి మీరే. మళ్ళా చదవండి. అయితే యూదావాయుడల జాలిపడి విల్లు ఖడ్గము యుద్ధము గుర్రములు రౌతులు అని వాడి చేత కాక తమ దేవుడైన యెహోవా చేతనే వారిని రక్షించును. ఇది ఎవరన్నా చేసిన పని? దేవుడే చేసిన కార్యం. ఈ రోజు దినం ఎవరేం చేయలే. నేను ఆ వాక్యం మాట్లాడినప్పుడు సాయంత్రం ప్రార్థన చేసుకొని పోతా ఉంటే ఎబ్రోన్కి వచ్చాం ప్రార్థన చేసుకుందామని. సోదరుడు జోసెఫ్ గారిని లోపలికి లాగి కాళ్ళు చేతులు ఇరుగొట్టింది అన్న చెప్పాడు కదా. 307 ఏదైతే సేవకుల పేతురికి ఏం చెప్పాడు యేసు ప్రభు? ఏదైతే వాడుతావో దాంతో కథమవుతారని చెప్పిండు. ఓడలో పెట్టుకోమన్నాడు. అది వాడిండు. అదే సేమ్ సెక్షన్ సేవతోనే అది జరిగింది. జోసెఫ్ బాగా కొట్టి లోపలేస్తే కేసులు మేము ఎవరిని మీద కేసు పెట్టి ఎవరిని లేపలేయాలనే ఆలోచన లేదు. కానీ ఈరోజు ఈ డోర్స్ మీ కొరకు పని సమస్త దేవుడు అన్న చెప్పినట్టు దేవుడు రాబోతుండు. దేవుని సంఘము డోర్స్ ఓపెన్ అయినాయి. ఇది ఎవరి కొరకు కాదు, ఇది మన అందరి కొరకు. కాబట్టి దయచేసి ఎబ్రోను క్షేమం కొరకు ప్రార్థించాలి. మళ్ళీ ఏమైంది దేవా ఇంత జరిగింది ఏంటి అని అడిగాను నేను. జకరయ్య చివరిగా లాస్ట్ వచనం 2వ అధ్యాయము. ఏంటి ఎబ్రోను పరిస్థితి ఏమవుతుంది అని అడిగాను నేను. ఈ రోజు నాకు ఏంటని అడిగినప్పుడు దేవుడు జకరయ్య 2వ అధ్యాయము 5వ వచనంలో మాట్లాడాడు. ప్రాకారముగా ఉండును, నేను దాని మధ్య నివాసినై మహిమకు కారణముగా ఉండును. ఇదే యెహోవా వాక్కు. ఎబ్రోను చుట్టూ ఎవరు ఉంటుందట? అగ్ని ఉంటది. ఎవరు ముట్టినా కాలిపోతారు. అది గుర్తుపెట్టుకోండి మీరు. దేవుడిచ్చిన మాట నేను కాదు మాట్లాడింది. నేను అడిగిన దేవుడిని, దేవా ఏంటి పరిస్థితి ఎబ్రోన్కి అంటే, నేను అంతకన్నా ముందు మాట్లాడాడు, నేను దిగొచ్చి కార్యం చేస్తాడు. తర్వాత ఇది మాట్లాడు, దీని చుట్టూ ఎబ్రోన్ చుట్టూ అగ్ని పెడతా అన్నాడు. దాంట్లో దేవుడు నివాసం చేయబోతుండు. ఎబ్రోన్లో తిరిగి దేవుడు ఉండబోతుండు. ఎవరు ముట్టినా మందసం ముట్టిన వాళ్ళు ఎవరు బాగుపడలేదు. ఎబ్రోన్ కొరకు క్షేమం కొరకు ప్రార్థన, యెరూషలేము క్షేమం కొరకు ప్రార్థన చేయండి. ఎబ్రోను క్షేమం ప్రార్థన చేయండి. కాబట్టి ఈ ఎబ్రోన్ ఉంటుంది. ఎప్పుడు దేవుడు ఉంటాడు, ఎబ్రోన్ ఉంటాడు. మనం పోతాం. కానీ దేవుని యొక్క మహిమకరం మనం జీవించాలి. దయచేసి ఇవన్నీ గుర్తు పెట్టుకోండి. మనమందరము ఒక తండ్రి పిల్లలము,
ఒక రక్తం చేత కడగబడ్డ వాళ్ళం. ఆ అన్న చెప్పినట్టు అందరం ఉండి దేవుని మహిమ కొరకుండాం. దేవుడు ఇక్కడ నివసిస్తుండు, దేవుని కార్యము దేవుడు చేసుకుంటాడు. ఇప్పుడు నేను రోజు ఏమని ప్రార్థన చేస్తున్నా తెలుసా? ఐగుప్తు నుంచి ఇజ్రాయెల్ ప్రజలు బయటకు రావడం ఈజీ అయింది, కానీ ఈ బయటకు వచ్చినాక ఏదైతే ఉందో 40 సంవత్సరాలు చాలా కష్టకాలాలు ఉన్నాయి. ఇవన్నీ తీరాలి. ఎన్ని కష్టాలు వచ్చినాయి అది మేము ఇప్పుడు అందరం ఫేస్ చేస్తున్నాం. ఎబ్రోన్ మొత్తం ఫేస్ చేస్తుంది. అంటే ఈ దినాలు చాలా భయంకరంగా ఉన్నాయి. వీటినన్నీ అధిగమించడానికి మీరు అందరు ప్రార్థన చేయాలి, సంఘాలలో ప్రార్థన చేయండి. మీ కొరకు దేవుడు ఉన్నాడు, మనం అందరము ఆయన కొరకు నిలబడతాం. తిరిగి మీరు మహిమ పొందాలని కోరుతున్నాం. దయచేసి మీరు ఎడతెగక ప్రార్థన చేయండి. దీనికి అనుకూలంగా పెద్దలు నిర్ణయిస్తే దాని ప్రకారం ముందు పోతామని చెప్పేసి మళ్ళీ విషయాలు మీ అందరికీ తెలుపబడుతుంది, పెద్దలు తెలుపుతారు. కాబట్టి సంఘక్షేమంకు ప్రార్థన చేయండి. ఇదే యూనిటీ కంటిన్యూ చేద్దాం. మీకు ఏ అవసరం పడ్డా మీతో మేము ఉండడానికి సిద్ధమని చెప్పి మనం చేస్తూ సెలవు తీసుకుంటున్నాం. కురియన్ గారు ప్రార్థన చేసి ముగించక ముందు